టండ్రా ప్రాంతంలో ఈ నెలల్లో సూర్యుడు ఉదయించడం మొదలవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 ఫిబ్రవరి అండ్ మార్చ్. ప్రపంచంలోనే అత్యధిక వైద్య కళాశాలలు ఉన్న దేశం? ఆన్సర్ ఆప్షన్ 3 భారతదేశం. నాయంకర వ్యవస్థ వీరికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 1 రుద్రమదేవి. క్రింది వానిలో భిన్నమైన దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రత్యక్ష ప్రజాస్వామ్యం చైనా. ఒక దేశాన్ని పరిపాలించే అధికారం ఉన్న వ్యక్తుల సమూహాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రభుత్వం. మద్రాస్ ఎస్టేట్ బిల్లు అమలులోకి వచ్చిన సంవత్సరం? ఆన్సర్ ఆప్షన్ 3 1950. వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అబ్దుల్ కలాం గారు. భారత రాజ్యాంగం చేత గుర్తించబడిన భాషలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ 2 22. పద్దెనిమిది వందల 67వ సంవత్సరంలో బొంబాయిలో ప్రార్థనా సమాజం స్థాపించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఎంజి రండే. ఆర్యులు క్రింది వానిలో ఏ దేవతను పూజించలేదు? ఆన్సర్ ఆప్షన్ 2 శివుడు. ఎంఎన్ఆర్ఈజీఏ పథకం ఈ సౌకర్యాలు కలిగించడం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి కృషి చేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 ఉపాధి సౌకర్యాలు. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ఊహించి చెప్పడం? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రాగ్తీకరించుట. ప్రయోగాలు చేసేటప్పుడు రీడింగులను దోషరహితంగా తీసుకొనుట? ఆన్సర్ ఆప్షన్ 3 సునిశితత్వం. తరగతి గది బోధనలో ఉపాధ్యాయుని పాత్ర తక్కువగాను విద్యార్థి పాత్ర ఎక్కువగాను ఉండవలెనని అభిప్రాయపడిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఫ్లెచర్ మరియు మాంటిసొరీ. భారతదేశంలోని నలంద విశ్వవిద్యాలయంలో ప్రముఖంగా ఉపయోగించబడిన బోధనా పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 చర్చా పద్ధతి. మాక్ ఆప్స్ కీలుబొమ్మలు ఈ బోధనా ఉపకరణలకు చెందినవి? ఆన్సర్ ఆప్షన్ 3 త్రిమితీయ పరికరాలు. డాక్టర్ కోబిన్ విశ్లేషణ చార్టు ప్రకారం చూడడం ద్వారా ఎంత శాతం అంశాన్ని స్మృతిలో ఉంచుకోవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 2 30%.